రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి. దీని ముందర చికెన్, మటన్ ఏది పనికిరాదనమాట. వేడి వేడి రైస్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటది. చాలా టేస్టీ ఉంటది. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ పల్లి రోటి పచ్చడి. పల్లి రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. ఇదిగోండి, ఇక్కడైతే మనం 1 కప్పు పల్లీలైతే తీసుకున్నాము. మీడియం సైజు పండు టమోటాలు 2 తీసుకున్నాము. చిన్న అల్లం ముక్క చెక్కు తీసి పెట్టుకోవాలి. 3 వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. మొదట స్టవ్ పైన కడాయి పెట్టి వేరుశనగ పప్పులు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మాడిపోకుండా చిన్న మంట పెట్టుకుని ఈ వేరుశనగ పప్పులు దోరగా అయితే వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పల్లీలు వేగాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి బాగా చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయి స్టవ్ పైన పెట్టి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేసేయాలి. ఈ పచ్చిమిరపకాయలు పగులుతాయి అన్నమాట ఆయిల్లో వేగేటప్పుడు. ఇద్దండి, ఈ పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా అయితే వేయించుకోవాలి. మూత పెట్టకపోతే చిట్లుతాయి అన్నమాట పచ్చిమిర్చి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నా వంట రాని వాళ్ళు కూడా చూస్తుంటారనమాట, కొత్త వాళ్ళు, అందుకోసం చెప్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు వేగాయి అన్నమాట. మూత పెట్టి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు. ఓకేనా? తర్వాత మనం తీసుకున్న టమోటాలు సన్నగా కట్ చేసి అదే కడాయిలో వేసి ఈ టమోటాలు కూడా ఒకసారి బాగా కలిపి చిన్న మంట పెట్టుకుని బాగా మెత్తగా అయితే టమోటాలు మగ్గించుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే చేత్తో నలిపి ఈ పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఈ పొట్టుతో సహా అస్సలు వేసుకోకండి. ఈ పొట్టు తిన్నందువల్ల వాతం అనేది వస్తుంది అన్నమాట. ఈ పొట్టంతా తీసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత చూద్దాం టమోటాలు అయితే ఎలా మగ్గాయో. ఈ టమోటాలు అయితే మగ్గాయి ఫ్రెండ్స్. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమోటాలు కూడా బాగా చల్లారనివ్వాలి. స్టవ్ కట్టేసి బాగా చల్లారి పెట్టుకుందాం. తర్వాత ఇదిగోండి, ఇప్పుడైతే మనం పచ్చడి తయారీ విధానం చూద్దాము. మొదట రోట్లో వేరుశనగ పప్పులు అయితే వేసుకొని వీటిని బాగా దంచుకోవాలి. చాలా సూపర్ పచ్చడి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ రెసిపీ మా ఊర్లో చాలా బాగా చేస్తారనమాట. ప్రతి ఇంట్లో తయారు చేస్తారు. చాలా టేస్టీ ఉంటుంది. ఈ విధంగా అయితే బాగా దంచుకోవాలన్నమాట. ఈ మాత్రం నలిగిన తర్వాత ఒకసారి అయితే ఇలా గంటితో కలిపి మెత్తగా దంచుకోవాలి. ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పల్లి పొడి మెత్తగా మెదిగింది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేద్దాము. ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. కాస్త నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము కల్లుప్పే వాడతాము. మీరు సాల్ట్ వేసుకుంటే వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కాసేపు అయితే మెత్తగా దంచుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు, మిక్సీలో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అల్లం ముక్క కూడా వేసి కాసేపు అయితే దంచాలి. అల్లం వేసినందువల్ల టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది. చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు 2 పాయలు లేదంటే 3 పాయలు అంతే. వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ మాత్రం నలిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. పల్లి చట్నీ అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్ అయితే.
డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ చింతపండు వేసిన తర్వాత కాసేపు అయితే దంచాలన్నమాట. జాగ్రత్తగా దంచండి, కళ్ళల్లో ఎగురుతుందన్నమాట వాటరు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడైతే ఈ చింతపండు కూడా నలిగింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటా కూడా బాగా చల్లారిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి అయితే బాగా దంచుకోవాలన్నమాట మెత్తగా. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చడి అయితే అల్టిమేట్గా ఉంటుంది. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చడి రోట్లో చేస్తేనే టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి అయితే ఇలా రోటితోటి బాగా మెత్తగా అయితే మెదపాలన్నమాట. ఇప్పుడు ఇందులో అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఈ జీలకర్రని కూడా బాగా నలగనివ్వాలన్నమాట. ఈ విధంగా పచ్చడి అయితే రోట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఒక ఆనియన్ సన్నగా అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా దంచి ఈ విధంగా అయితే రౌండ్గా తిప్పితే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఈ విధంగా దంచిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా రోట్లో ఇలా రౌండ్గా తిప్పుతూ పచ్చడి నూరామంటే చాలా టేస్టీ ఉంటుంది. ఈ విధంగా చేయాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది. మిక్సీలో చేస్తే ఈ రుచి అయితే రాదు. రోట్లో చేస్తేనే టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయింది. దీన్ని మనం వేరొక గిన్నెలో తీసుకుందాము. ఇంకొక విషయం ఫ్రెండ్స్, చాలామంది రోట్లో పచ్చడి చేసిన తర్వాత అందులో అన్నం వేసి కలిపి తింటుంటారు. అలా ఎప్పుడూ చేయకండి. రోట్లో అన్నం వేసి కలపకూడదు అనమాట. పచ్చడి చేసుకున్న తర్వాత రోటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. రోట్లో ఎప్పుడు అన్నం కలపకండి. ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయింది. చూడండి, మన పల్లి పచ్చడి అయితే సూపర్గా రెడీ అయింది. ఈ విధంగా అయితే రోట్లో ఉన్న పచ్చడి అంతా తీసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. రోట్లో ఎప్పుడు అన్నం అనేది కలపకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? మన పల్లి పచ్చడి అయితే సూపర్గా రెడీ అయింది. ఇదండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్. ఇడ్లీ, దోశ, చపాతీ, పెరుగన్నం అన్నిట్లోకి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. కొత్త వాళ్ళు వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.